నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మాస్టర్ టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మాస్టర్గా తన కెరీర్ మొదలుపెట్టి ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఒక ఎంపీ స్థానానికి వెళ్ళినటువంటి వారు ఎవరో తెలుసు. ఇప్పుడు కూటమి నుంచి ఎంపీకి సంబంధించినటువంటి ఒక పొజిషన్ రేపు పొద్దున్న నామినేషన్ వేయబోతున్నారు భాష్యం రామకృష్ణ గారు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒక అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి చదువుని ఒక మార్గంగా చేసుకుని మ్యాథమెటిక్స్ అంటే లెక్కల మీద ఉండే ఆసక్తి ఆయన్ని ఒక ట్యూషన్ మాస్టర్గా చేసింది. ఎంతోమందికి ఆయన లెక్కలు నేర్పించారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలయ్యి తర్వాత స్కూల్స్ పెట్టి 3 రాష్ట్రాల్లో భాష్యం స్కూల్స్, భాష్యం రామకృష్ణగా మారారు ఆయన. అంటే చదువు వల్ల వచ్చే ప్రయోజనాలు మనం రామకృష్ణ గారి ద్వారా ఇవాళ మనం ఇంకొకసారి తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం. అంటే మన నిబద్ధతతో ఏది చేసినా ముఖ్యంగా చదువుకు సంబంధించి విద్య ఒసగు వినయం అంటారు. అంతేకాదు విద్య అన్నీ ఇస్తుంది మనకి కదా, విద్యే విత్తం అంటారు. కాబట్టి ఇవాళ ఆయనకి ఒక మంచి పొజిషన్ వచ్చింది. ఇక్కడ అమరావతి దగ్గర ఎనికపాడ ఏదో ఆయన ఊరు, చిన్న ఊరు. ఆ చిన్న ఊరు నుంచి వచ్చిన పెద్ద మనిషి వాళ్ళ పెద్దల సభకి వెళ్తున్నాడు కదా. తర్వాత ఆయన చక్కగా చెప్పారు, నేను విద్యను అందించాను, ఇన్ని స్కూల్స్, ఇన్ని వేల మంది విద్యార్థులు, ఇంతమంది టీచర్స్, 100 కొద్ది టీచర్సు, అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ మచ్చ లేకుండా ఆయన స్కూల్ నడుపుతున్నారు. సో ఇవాళ రాజ్యసభకి వెళ్ళి నా ముందు చాలా పెద్ద బాధ్యత పెట్టారు, పదవి కంటే కూడా ఇది ఒక బాధ్యత అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ బాధ్యత ఏంటంటే విద్యా ప్రమాణాలు పెంచడంలో రాష్ట్రంలో ఆయన వంతు పాత్ర ఆయన పోషించాలి. ముఖ్యంగా మనకి ఏదన్నా ఇప్పుడు విద్యకి సంబంధించి నిధులు రావాల్సి ఉండొచ్చు, లేదు కొత్త కొత్త స్కీమ్స్ ఉంటాయి, అవి పిల్లలకి ఏ రకంగా పనికొస్తాయో తెలుసుకుని మిగిలిన ఎంపీలని తోడు చేసుకుని వాటిని మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి దాని మీద దృష్టి పెడతానన్నారు కదా. సో అంటే మంచి ఆలోచనలో ఉన్నారు ఆయన. ఆయన ఇప్పటి వరకు విద్యారంగంలో ఉన్నారు, సేవారంగంలో ఉన్నారు, ఇప్పుడు రాజకీయంగా కూడా నేను ఇది ఒక సేవగానే భావిస్తాను. అంటే విద్యకి సంబంధించిన ఏ పనైనా నేను సేవగా భావిస్తానంటున్నారు ఆయన. ఇది మంచి ఆలోచన. ఇప్పుడు సాధారణంగా మీరు ఒక పదవి వచ్చాక నేను ఇది కావాలనుకున్నా, అది కావాలనుకున్నా అన్నీ మాట్లాడుతూ ఎలా ఎదగాలో చూస్తారు. ఈయన అవేం మాట్లాడలా. ఇది ఒక పదవిగా కాకుండా నాకు ఒక బాధ్యతగా భావిస్తున్నాను, నేను రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఉంది, ఎందుకంటే ఇంతమంది నా మీద ఇంత విశ్వాసం ఉంచి నన్ను ఇంతటి వాడిని చేశారు కాబట్టి నేను తిరిగి విద్యార్థులకు ఆ రుణం తీర్చుకుంటాను అంటున్నాడు. అంటే విద్యకి సేవ చేయడం ద్వారా. సో చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాను. నేను ఈవెన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాను, లాస్ట్ మినిట్లో అవ్వలేదు. ఇప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిచి పెద్దల సభకు పంపిస్తున్నారు, చాలా సంతోషం అని చెప్పారు ఆయన. సో వాస్తవానికి ఒక లెక్కల మాస్టరు ఇప్పుడు ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఒక భాగంగా ఆయన ఇప్పుడు ఎంపీ కావడం, సో రాబోతున్నటువంటి ఒక రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లెక్కలు కూడా మార్చబోతున్నాడా అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే చాలామంది వేలాది మంది విద్యార్థుల జీవితాలు మార్చినటువంటి ఒక వ్యక్తి భాష్యం స్కూల్స్కి మనం చూస్తున్నాం. సో రాబోతున్న లెక్కలు ఎలా మారబోతున్నాయంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా భాష్యం స్కూల్స్కి మంచి పేరు ఉంది. లెక్కలు అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం. అది అంటే మన చదువులో లెక్కలు రావస్తే అన్నీ వచ్చినట్టే అంటారు. సాధారణంగా లెక్కలేలోనే చాలామంది వీక్గా ఉంటారు. సో అక్కడ లెక్కలు చూసుకోకుండా ఆయన లెక్కలు మాత్రమే చెప్పి ఇక్కడ కూడా నాకు లెక్కలు కాదు కావాల్సింది, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని అంటున్నాడు ఆయన. అంటే లెక్కలంటే సొమ్ము కాదు, వాళ్ళకి ఏం చేయగలను, విద్యా ప్రమాణాలు ఎలా పెంచగలను, అంటే నా వంతుగా నేను రాష్ట్రానికి ఏం చేయగలను. నన్ను పెద్దల సభకు పంపించారు ఒక రాజ్యసభ అభ్యర్థిగా. సో నేను నా రుణం ఆ రకంగా తీర్చుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్, ఆ విజనరీ సూచనల మేరకు నేను రాష్ట్రానికి అంటే విజన్ తోటి ఏ రకంగా నేను చేయగలను విద్యారంగానికి అనేది ఆయన ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది. అంటే ఆయన మీరు మనిషిని చూస్తే కూడా చాలా సాదాసీదాగా
ఒక ఉన్నత విలువల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తిగా అనిపించారు మనకి. ఇక్కడ హంగు ఆర్భాటం కనిపించలా. కాబట్టి డెఫినెట్లీ ఆయన ఆ పదవికి వన్నె తీసుకొస్తారని మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా విద్యాశాఖకి సంబంధించి మంచి మంచి సూచనలు ఉన్నా లేదు ఏదైనా కొత్తగా చేయాలన్నా ఆయన ఖచ్చితంగా ముందుకు వెళ్తారు. వెళ్ళే కెపాసిటీ ఆయనకు ఉందని అనిపిస్తుంది. సో మరి ఏం చేస్తారు, ఏ రకంగా కొత్తగా మార్పులు చేర్పులు విద్యా వ్యవస్థలో తీసుకొస్తారో వేచి చూద్దాం. అయితే అది కాక మనం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ ఎలా అంటే, ఇప్పుడు పెద్దల సభకి ఒక మాస్టర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్తున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక వైసీపీ పార్టీ నుంచి పెద్దల సభకి ఎవరు వెళ్ళారని దాని మీద కూడా చర్చ నడుస్తుంది. గోరంట్ల మాధవ్ ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల నుంచి ఆయన డైరెక్ట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళడం, అక్కడ పూర్తిగా ఆ ఎంపీలకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో న్యూడ్ వీడియో కాల్స్ మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెద్దల సభ వచ్చేసి కౌన్సిల్, ఈ శాసన మండలిలో కూడా ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని చంపడం, డోర్ డెలివరీ చేయడం, సతీ సమేతంగా చంపిన తర్వాత ఉన్న సాక్షులు కూడా బెదిరించడం, అవే కాకుండా మళ్ళీ న్యూడ్ వీడియో కాల్స్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇలా హత్య రాజకీయాలు ఇలాంటి వారు పెద్దల సభకు పంపించినటువంటి పార్టీ అది వేరు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారి గురించి చర్చ నడుస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి మాట అడిగారు, మంచి ప్రశ్న అది. ఎందుకంటే సభకి మనం ఎవరిని పంపిస్తున్నాము, ఇందాక మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి నైజం ఏదైతే ఉందో దాని ప్రకారం ఆయన దగ్గర ఉండే మనుషులు ఉన్నారు. ఒక అవినీతి, స్కాములు చేయడం, ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళ వెనకాల నేనున్నానంటాడు. మీరు మర్డర్లు చేస్తారా, చెయ్యండి నేనున్నానంటాడు. మీరు గంజాయి అమ్ముతున్నారా, అమ్మండి. పిల్లల్ని పాడు చేస్తున్నారా, పాడు చేయండి, ఏం పర్వాలేదు, నేనున్నా, నా వెనకాల లాయర్లు ఉన్నారు. కబ్జా చేస్తారా, వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తారా, ఏం పర్వాలేదు, నేనున్నా అంటాడు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళనే పెద్దల సభకి పంపిస్తారు, లేదా ఎమ్మెల్సీలుగా చేస్తారు. వాళ్ళు వాళ్ళ బుద్ధి అలాగే చూపించుకుంటారు. అయినా సిగ్గు లేకుండా గోరెడ్ల మాధవన్ వెనకేసుకొస్తాడు, అనంతబాబుని వెనకేసుకొస్తాడు, దువ్వాడని వెనకేసుకొస్తాడు. వాళ్ళని పార్టీల నుంచి సస్పెండ్ చేయరు. అదే తెలుగుదేశం సస్పెండ్ చేస్తుంది, జనసేన వెంటనే చేసింది. అంటే ఒక నీతి నిజాయితీ లేని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటే ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు అనేదానికి ఒక జగన్మోహన్ రెడ్డి తార్కాణం. అదే ఒక విజనరీ, ఒక 75 ఏళ్ల మనిషి, ఒక నవయువకుడిలా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్ర ప్రగతే కాదు రాష్ట్రానికి ఉన్న పేరు ప్రతిష్టల్ని మనం పెద్దల సభలో కూడా మారుమ్రోగేలా చెయ్యాలి అని ఒక సత్సంకల్పంతో ఆయన ఈ భాష్యం రామకృష్ణ గారిని పంపించడం జరిగింది. సో వారు కూడా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను చాలా చక్కగా నిర్వర్తిస్తాను, ఈ పదవికి నేను వన్నె తీసుకొస్తానని చెప్తున్నారు. కాబట్టి ఒక లెక్కల మాస్టర్ ఎక్కడా, ఒక న్యూడ్ వీడియోలు చూసే వ్యక్తి ఎక్కడా లేదు, ఒక డ్రైవర్ని హత్య చేసిన ఒక ఎస్సీని అనంతబాబు ఎక్కడ, వీళ్ళందరినీ మించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఇంతకు మించి మనం ఏం చెప్తామండి. కాబట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎంపిక చేసుకునే వ్యక్తులు ఉంటారు. వీళ్ళ స్థాయిని బట్టి వీళ్ళు ఎంపిక చేసుకున్న వ్యక్తి ఒక లెక్కల మాస్టర్. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సాదా సీదాగా ఉన్నటువంటి ఒక లెక్కల మాస్టర్ ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబోతున్నాడంటే అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినటువంటి ఒక నారా లోకేష్ గారు కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.